బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలవుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు విజయ్ గోపాల్. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. గడువు దాటిన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పథకాలపై స్టే విధించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. 2014లో కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ పథకం కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతుంది ప్రభుత్వం. ₹1,00,000తో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకం కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో అసలు ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి? దాంతోపాటు అడ్వకేట్ విజయ్ గోపాల్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అడ్వకేట్ విజయ్ గోపాల్ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్. The TG High Court today has stayed the Kalyana Lakshmi and Shadi Mubarak schemes in Telangana as the same are issued without any backing of law and violating multiple articles of Constitution of India. State wise given 4 weeks in July to file counter. It didn't file. Next hearing after 4 weeks. Thank you అంటూ కూడా విజయ్ గోపాల్ చెప్పుకొచ్చారు. అసలు ఇంతకీ ఏ అంశాలు? ఎందుకంటే దాంట్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు తెలంగాణ హైకోర్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద స్టే విధించిందని చెప్పి. నేరుగా విజయ్ గోపాల్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయ్ గోపాల్ గారు నమస్తే అండి. అడ్వకేట్ విజయ్ గోపాల్ గారు, మీరు అంటే కోర్టును ఏ అంశాలు ప్రాతిపదికన ఆశ్రయించడం జరిగిందండి? ఏ అంశాలను ప్రస్తావించారు? కోర్టు ఏ డైరెక్షన్స్ ఇచ్చిందండి? సో కోర్టు ముందు పెట్టిన ప్రస్తావన బెనిఫిట్ లెజిస్లేషన్ ఏదైతే అంటారో అది ఏమాత్రం లేకుండా గవర్నమెంట్ ఆర్డర్ల ద్వారా ఒక స్కీమ్ ని విడుదల చేయడం జరిగిందండి మన కేసీఆర్ గారి ప్రభుత్వము 2014లో. అయితే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసేటప్పుడు అది ప్రజల పైన అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు దానికి చట్టబద్ధత అనేది ఉండాలి. అంటే చట్టసభలలో జరగాల్సిన పనులు అనేది నా వ్యూ. అదే కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఈ ఇష్యూ చేసిన జియోలు ముందు 50,000తో స్టార్ట్ అయిన ఒక స్కీమ్ ఇది. తర్వాత 75,000కు పెంచారు, తర్వాత 1,00,000కు పెంచారు, తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 1,25,000 వరకు ఇస్తున్నారు ఇవాళ. అయితే వీటికి ఎలాంటి చట్టబద్ధత లేదు. రాష్ట్రం ఒక దిక్కేమో అప్పులలో బాగా కూరుకుపోయి ఉంది, ఇంకో చేతితోని మీరు బయట నుండి అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు, మరో చేతితోని పైసలు పంచుతూనే ఉన్నారు. ఇలాగే జరిగితే కష్టం అనే ఒక ఆలోచనతో అసలు చట్టబద్ధత ఉందా లేదా అని కనుక్కొని లేదు అని తెలుసుకున్న తర్వాత కోర్టు గారు రాష్ట్రానికి తగినంత వాళ్ళు అడిగినంత టైం ఇచ్చి, అంటే ముందు 2 వారాల్లోనే ముందు ఇది స్టే చేయాలా చేయకూడదా అనే దాని మీద వేరికి అవకాశం ఇవ్వాలని నేను కోర్టును కోరడము. అయితే స్టేట్ ఇది కొంచెం పెద్ద విషయము, మాకు కనీసం 4 వారాలు కావాలి అని చెప్పి అడగడము. అయితే సరే పెద్ద విషయం కాబట్టి 4 వారాలు ఇస్తాము అని చెప్పి కోర్టు అనడము. తర్వాత వాళ్ళు కౌంటర్ రాకపోవడం వల్ల ప్రైమా ఫేసి కేసు ఉండడం వలన వాళ్ళు ఏ చట్టపరంగా ఈ స్కీమ్ లాంచ్ చేశారో చెప్పలేకపోవడం వలన ఇవాళ ఆనరబుల్ హైకోర్టు ఈ పథకాన్ని స్టే చేసేసింది. మళ్ళా నెక్స్ట్ 4 వారాల లోపు కౌంటర్ వేయమని చెప్పేసి రాష్ట్రానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వాదన వినిపించారండి? లైక్ ఏమైనా ఈ బేసిస్ మీద వెళ్తున్నాము అని ఏమైనా కాంటాక్ట్స్ చెప్పుకొచ్చారా హైకోర్టుకి గవర్నమెంట్ నుంచి? చెప్పాలంటే మొదటి రోజు కూడా ఏ బేసిస్ మీద ఈ స్కీమ్స్ ప్రజల్లోకి వచ్చింది, అసలు ఏ చట్టం వాళ్ళకి ఇది అనుమతి ఇచ్చింది అనే దాని మీద కౌంటర్ రావడమే ఉంది. అది రాకపోవడం వల్లనే ఇవాళ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒకసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రిటర్న్ రాకపోవచ్చు, అది కుదరదు పని. కావాలంటే ఇప్పుడు చూడండి, నా వ్యూ ఇది కోర్టులో చెప్పడం జరగలేదు, కానీ నా వ్యూ ఏంటంటే ఒకవేళ మీకు ఒక మనిషికి ఇవాళ పెళ్లి జరిగింది అనుకోండి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె దరఖాస్తు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇవాళ కాదు, ఒక 6 months తర్వాత కూడా పెట్టుకోవచ్చు. కానీ మీకు ఇవాళ ₹1,00,000 ఇచ్చేసిన తర్వాత ఈ 6 నెలల తర్వాత ఇది చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక స్కీమ్ అని చెప్పి తేలింది అనుకోండి, మీ నుండి ₹1,00,000 రాబట్టడం కుదరని పని. కాబట్టి అది పరిగణలోకి తీసుకొని అని స్టే చేశారన్నది నా ఒక వ్యూ అని నేను. ఓకే అంటే ఈ పాయింట్కి వస్తున్నాను. బహుశా ఇది కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు ఫర్ సపోజ్ షాదీ ముబారక్ కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి, దీనికి అప్లై చేసిన వాళ్ళకి
అంటే ఆల్రెడీ ఇది ప్రభుత్వం కన్సిడరేషన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడే ఆ టైంలో ఇది హోల్డ్ అయింది అనుకోవాలా, లేకపోతే అప్లికేషన్ పెట్టని సందర్భంలో వాళ్ళకి హోల్డ్ అవుతుంది అనుకోవాలా ఇప్పుడు స్టే ఉన్న సందర్భంలో? విజయ్ గోపాల్ గారు, ఇంతకు ముందు అప్లికేషన్ పెట్టారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఓకే, ఇవాళ నుండి ఎవరికి షాదీ ముబారక్ అలాగే కళ్యాణ లక్ష్మి అన్న పథకాల పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వడానికి వీలు లేదండి. స్టే ఉంది కోర్టుకి, అయితే అంతా ఆపవలసిందే. మీరు ఎప్పుడు దరఖాస్తు పెట్టుకున్నా కూడా అది ఇవాళ పొద్దుగాల పెట్టుకున్నా లేదా 6 నెలల ముందు పెట్టుకున్నా తర్వాత పెట్టుకున్నా కూడా కుదరని పని. అది ఇప్పుడున్న కరెంట్ స్టేటస్. ఓకే, అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్గా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అఫ్కోర్స్ ఆల్రెడీ మీరు హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశానికి సంబంధించి. ఇప్పుడు గవర్నమెంట్కున్న ఆప్షన్స్ ఏంటి? గవర్నమెంట్కున్న ఆప్షన్స్ ఏంటండి? ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది కౌంటర్ తేవడమేనండి. అది ఏ ప్రకారంగా ఈ స్కీమ్ ను లాంచ్ చేశారు, చట్టబద్ధత ఏంటి, వాటికి సంబంధించిన లీగల్ శాంక్టిటీ ఏంటి అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే మరి బహుశా రిపీట్ అవ్వచ్చు, బట్ జియో బేస్ చేసుకొని ఏదైనా ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కదా, అది ఇక్కడ చట్టబద్ధత కాదనుకోవాలా? అదే ఛాలెంజ్ చేసింది. జియోల ద్వారా రాష్ట్రాలు నడపలేవండి. రాష్ట్రంలో ఉన్నది చట్టసభలు, చట్టాలు చేయాల్సిన పని చట్టసభలది, సెక్రటేరియట్లు కాదు. అయితే మన రాష్ట్రంలో చాలా దశాబ్దాల నుండి జరుగుతున్న పని ఏంటంటే సడన్ గా ఒక రోజు ఒక జియో ఇష్యూ చేయడము, దాన్ని చట్టం అని అనడము, అది మనం చట్టం అని అనుకోవడము, దానివల్ల ఇట్లా తయారైంది సిస్టమ్ అనేది నా వ్యూ. అలా కుదరదు. చట్టాలు చేయాల్సిన పని చట్టసభలవి, సెక్రటేరియట్ లో ఐఏఎస్ కూర్చొని చేయాల్సిన పనులు కాదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఎలాబొరేట్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. జియోకిని అంటే చట్టసభల్లో అనుమతి పొందిన దానికి ఎట్లా ఉంటుంది డిఫరెన్స్, అంటే ఏ బేసిస్ ఉంటుందండి కొంచెం? ఇది సబ్సిడీస్ మ్యాటర్స్ కాబట్టి నేను పెద్దగా ఎలాబొరేట్ గా మాట్లాడలేను. నేను ఒకటే చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక లక్ష ఇవ్వాలా, పెళ్లి కోసం ఇవ్వాలనా, లేదా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇవ్వాలనా, లేదా 5 లక్షలు ఇవ్వాలనా, కేవలం అమ్మాయికి ఇవ్వాలనా, అబ్బాయికి ఎందుకు ఇవ్వకూడదు, లేదా అమ్మాయికి ఇస్తే ఏ ఏజ్ లో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, చేతికి ఇవ్వాలనా, చెక్కులో ఇవ్వాలనా, ఇంటికి పిలిచి ఇవ్వాలనా, ఇంటికి పోయి ఇవ్వాలనా, ఇవన్నీ నిర్ణయించాల్సినవి చట్టాల ద్వారా. చట్టాలు చేయాల్సింది చట్టసభలలో ఉన్న వాళ్ళు. ఆ 119 మందిని ఎవరంటే మనం ఎన్నుకున్నామో ఈ రాష్ట్రంలో, ఆ 119 మంది కలిసి మాట్లాడి డిస్కస్ చేసి ఒక బిల్లు పెట్టి దానికి తగినంత మెజారిటీ వస్తేనే ఒక బిల్లు పాస్ అయ్యి దాని చట్టం అనే దాని కిందకి వస్తుంది. అంతేగాని మీరు ఇది రాజుల కాలం కాదు కదండి. ఒక చీఫ్ మినిస్టర్ కనిపించినంత మాత్రాన కేసీఆర్ గారు చేసిన తప్పు, ఇలాంటి తప్పులు చాలా చేశారని ఒకటం కాదు. ఎందుకంటే డబ్బులు పంచే స్కీమ్స్ అంతకంటే ముందు ఎప్పుడు లేదు. సబ్సిడీ ఉండింది, బియ్యం ఇచ్చేది మహా అంటే, లేదంటే పప్పు ఇచ్చేది సబ్సిడీకి. 5 రూపాయలకు దొరకాల్సింది 2 రూపాయలకి ఇవ్వడము, లేదా 50 రూపాయలకు దొరకాల్సింది 20 రూపాయలకి ఇవ్వడము లాంటి. సిలిండర్ కి కూడా సబ్సిడీ అనేది ఉంటుంది, కానీ పుణ్యానికి సిలిండర్ ఇస్తామని ఎవరు చెప్పలేదు. కాబట్టి అలాంటిది ఏదైనా చేయాలనుకుంటే చట్టసభలలో చేయాలి, కానీ గవర్నమెంట్ ఆర్డర్ల ద్వారా చేయడం కుదరదు. ఇది రాజులలో అప్పుడట్లా లేదా ఈ నిజాంలు ఒక ఫర్మాన్ అనేది ఒకటి ఇష్యూ చేసేది. నేను పొద్దుగాల లేచి నాకు ఏదనిపిస్తే అది పేపర్ మీద వేసి ఇవాళ నుంచి ఇదే చట్టం అని చెప్పేది. అట్లా అది రాజ్యాంగాలు లేని రాష్ట్రాలలో, దేశాలలో నడుస్తుంది. ఇండియాలో అది కరెక్ట్ కాదు. విజయ్ గోపాల్ గారు, అంటే ఇక్కడ ఒక కామన్ మ్యాన్గా వచ్చే డౌట్ ఎలా వస్తుందంటే, ఇదిగో ఈ ప్రోగ్రామ్ బాగుంది, ఇది జనాలకి చేయడం ఇష్టం లేకే ఫలానా వ్యక్తి కంప్లైంట్ చేశారు, లేకపోతే ఫలానా వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారని ఒక డౌట్ రైజ్ అవుతుంది. సో ఆ కాంటెక్స్లో చూస్తున్న సందర్భం కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, దీంట్లో మీ అబ్జెక్షన్స్ అంటే జరుగుతున్న ప్రోగ్రామ్ మీద కాదు, దాని తీరు మీద, అంతేనా? దాని చట్టబద్ధత మీద. ఓకే, చట్టబద్ధత. ఓకేనా? మీరు 1 లక్ష కాదు 10 లక్షలు ఇవ్వండి, 1 లక్షలో పెళ్లి కాదు కదా ఎలాగో. కాబట్టి కానీ ఇప్పుడు ప్రజాధనం మీరు పంచుతున్నారు. మీరు ప్రజలు తెలుసుకోవాల్సిన 2-3 విషయాలు. ఒకటి, ప్రజాధనం ఎలా పంచాలి అనేది రాజ్యాంగంలో ఆల్రెడీ 3 వేరే వేరే ఆర్టికల్స్ ఉన్నాయండి, ఒకటి కాదు. ఒకటి. 2, అది ఎలా ప్రజాధనం పంచాలి ప్రజలకు అనేది చేయాల్సిందే పాలసీ డెసిషన్ అని అంటారు. పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన పని పాలిటీషియన్స్ కి. పాలిటీషియన్స్ నిర్ణయం తీసుకోవాల్సిందే చట్టసభలో. అంతేకాని చాలా రోజుల నుంచి పెరుగుతున్న విషయం ఏంటంటే ఈ చాలా రాష్ట్రాలు చేస్తున్న పని, 100% రాష్ట్రాలు దేశంలో చేస్తున్న పని ఇదే. సడన్ గా గవర్నమెంట్ ఫామ్ చేయడము, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేయడము. ప్రభుత్వం వేరు, చట్టసభ వేరు అండి.
ఓకే, ఏం చేయాలి అనేది చట్టసభ నిర్ణయిస్తుంది, ఎలా చేయాలి అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఓకే, ఎలా చేయాలనే దానికి జియో రావచ్చు, కానీ ఏం చేయాలనే దానికి జియో రావడం కరెక్ట్ కాదు, అది చట్టసభలోనే జరగాలి. సో ఇంతకు మించి నేను మాట్లాడితే ఇంకా అది సబ్జుడిష్ మ్యాటర్ మీద డిస్కషన్ పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఐ స్టాప్ దేర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గోపాల్ గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అండ్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన ఒక మాట అన్నారు, ఇంట్రెస్టింగ్. చట్టసభలు ఏం చేయాలో చెప్తాయి, ఎలా చేయాలి, ఎలా ఆచరించాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం అని చెప్పి. సో ఇప్పుడు ఆయన అంటుంది ఒకటే, నాకు ప్రోగ్రామ్ మీద అబ్జెక్షన్ ఎక్కడ లేదు, అటువంటి ఏం లేదు. బట్ ఆ ప్రోగ్రామ్కి సంబంధించి చట్టసభల అనుమతి ఉండాలి. సో దీని మీద నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు దీని మీద ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకున్న సందర్భం. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం జీవోల ద్వారా కాదు, కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలవుతాయి అనే అంశానికి సంబంధించి విజయ్ గోపాల్ కోర్టును ఆశ్రయించిన సందర్భం. అంటే ఈ జీవోల ద్వారా ఎలా అమలవుతాయనే ఒక క్వశ్చన్ మార్క్ని ఇక్కడ రైజ్ అవుతున్న సందర్భం. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. గడువు దాటిన కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఆ పథకాలపై స్టే విధించింది. సో విచారణ 4 వారాలకు వాయిదా వేస్తుంది హైకోర్టు. 2014లో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఈ పథకం కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందుతుంది కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ నేపథ్యంలో. ఇక ₹1,00,000తో తులం బంగారం ఇస్తామంటూ హామీ ఇచ్చింది కాంగ్రెస్. సో ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ ఈ బంగారం అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది కాబట్టి కాంగ్రెస్కి మళ్ళీ పొలిటికల్గా కాస్త ఇష్యూ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం జరగచ్చు ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద బీఆర్ఎస్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుంది అనేది కూడా మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు బీఆర్ఎస్ తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రస్తుతం హోల్డ్లోకి వెళ్ళింది. ఇక్కడ అడ్వకేట్స్ కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. చట్టసభల్లో వీటికి ఆమోదం పడాలి, ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. అప్పుడు 1,00,000 కాదు 10 లక్షలైనా మాకు అబ్జెక్షన్స్ లేవు అంటూ కూడా ఇక్కడ కోర్టు చేసిన సందర్భం. ఇటు బీఆర్ఎస్ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ డెసిషన్ కోసం బీఆర్ఎస్ వెయిట్ చేస్తుందా? ఈ ప్రభుత్వానికి బిగ్గెస్ట్ షాక్. ప్రభుత్వం అంటే ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం ప్రొనౌన్స్ చేస్తాం, జనరల్ గా వాడుక భాషలో చెప్తా ఉంటాం. కాకపోతే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా కూడా, అది కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఫ్యూచర్ లో బీజేపీ ఉన్నా, లేకుంటే ఇంకొకరు కొత్తగా ఇంకొకరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ వచ్చినా కూడా అది ప్రభుత్వం కిందనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఆ పార్టీ హయాంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఆ రకంగా వాడుక భాషలో చెప్తాం. ఇది అందరికీ బిగ్ షాకే సచిన్, అలా బిగ్గెస్ట్ షాక్. అసలు ఈ కేవలం ఈ పథకాలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ తోటే ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వస్తుంటాయి పార్టీలు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ, మహారాష్ట్ర, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు. ఇక తమిళనాడు ఈ పథకాలకు సంబంధించి పెట్టింది పేరు తమిళనాడు. తమిళనాడులో అయితే ఇంటింటికి కలర్ టీవీ, మిక్సీలు, ల్యాప్టాప్లు, సైకిళ్లు, స్కూటీలు, ఇంట్లోకి ఫ్రిడ్జ్లు, ఇంట్లోకి ఏమేం కావాలో అన్ని ఉచితంగా ఇస్తాము అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ తో అధికారంలోకి వచ్చిన పార్టీలు అక్కడ నుంచి పరంపర ప్రారంభమైంది, దేశవ్యాప్తంగా పెరుగుతూ పోతూ వచ్చింది. దానికి ఇప్పుడు వేదిక అయింది తెలంగాణ. ఇక్కడ డైరెక్ట్ గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ రెండు ఒకటే ప్రోగ్రాము, ఒకటే కూడా పెళ్ళైనటువంటి వారికి ఆర్థిక సహాయం చేయడం చెక్కు రూపంలో డైరెక్ట్ గా, అది కూడా పెళ్ళైన నెల రోజుల్లో కంటే ముందుగానే ఈ చెక్కు వారికి అందించాలనేటువంటిది ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్. చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఇది, అందరూ యాక్సెప్టెన్సే. ఇది బిలో బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఇచ్చేటువంటి ప్రోగ్రామ్, కానీ దానికి చట్టబద్ధత లేదా అంటే ఈరోజు రాష్ట్ర హైకోర్టు చెప్పడం అనేటువంటిది అందరికీ షాకింగ్ గా మారింది. అసలు ఏ దానికి చట్టబద్ధత లేనటువంటి పరిస్థితి గతంలో అన్ని ప్రభుత్వాలు కానీ అమలు చేసినటువంటి పథకాలు కానీ అందరికీ సూత్రప్రాయంగా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం, జీవోలు ఇష్యూ చేయడం, జీవోల ద్వారా పథకాలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయ్ గోపాల్ ఆయన అడ్వకేట్, ఆయనే వేశారు, ఆయనే మాట్లాడారు కాబట్టి గడువు దాటినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ లేదు పథకాల స్టే పైన అనేటువంటి దానిపైన ఇంకా 4 వారాల సమయం ఉంది. 4 వారాల లోపల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎట్లుంటుంది అనేటువంటిది ద బిగ్గెస్ట్ క్వశ్చన్. కేవలం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటిది కాదు, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి వాటిల్లో. ఫ్రీ ఉచిత బస్సు కావచ్చు, ఆరోగ్య స్త్రీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చట్టబద్ధత, అంటే శాసనసభలో దీనికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అది వర్కౌట్ కాదు అనేటువంటిది ఆయన వెర్షన్. హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ఒక రకంగా ప్రభుత్వాలకు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. ప్రస్తుతం ఈ పథకాలను నమ్ముకొని నెక్స్ట్ వీళ్ళ అధికారంలోకి రావాలనేటువంటి వ్యూహరచన చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు దానికి షాదీ ముబారక్
ఇప్పటికే పెండింగ్ ఉన్నాయనేటువంటి విమర్శలు ఉంటే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దాంతో పాటు తులం బంగారం ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చాలా మందిని అట్రాక్ట్ చేసింది, ముఖ్యంగా మహిళలను, పేద కుటుంబాలను. ఎందుకంటే ఆడపిల్లను పెళ్లి చేసి పంపించే సమయంలో ఒక తులం బంగారం మాకు సహాయం అందుతుంది కదా, బంగారం వస్తే కొంచెం అమ్మాయికి పెట్టుకోవచ్చు కదా తాళి, ఇట్లా ఆ తాళి సమయంలో కానీ ఇంకేదో రకంగా బంగారం అప్పచెప్పవచ్చు అనేటువంటి ఆలోచన చేసుకుంటే ఈ రోజు బంగారం కొండెక్కి కూర్చున్నటువంటి సిచ్యువేషన్, ఇచ్చే పరిస్థితి లేదు. చేతులు కూడా ఎత్తేసారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మా వల్ల కాదు, మేము బంగారం ఇయ్యలేమని. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు హైకోర్టు అసలు ఆ ప్రోగ్రామే, ఆ పథకమే దానిపైన స్టే ఇచ్చినటువంటి సిచ్యువేషన్. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది ప్రభుత్వం, ఎట్లా ముందుకు పోతుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి. ఇది బిగ్గెస్ట్ స్పీడ్ బ్రేకర్. ఇది దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఇది ఒక్కటే పథకం కాదు, ఇందాక తమిళనాడులో చెప్పినట్టు తెలంగాణలో కూడా చాలా పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇండియా 15 లక్షలు ఇస్తామని, ఆ తర్వాత 6 లక్షలు ఇస్తామని, 3 లక్షలు ఇస్తామని విద్యార్థులకు 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. 6 గ్యారంటీల్లో ఒకటి మహిళా గ్యారంటీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఈ పాయింట్ రైజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసే దిశగా చట్టసభల్లో దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టి, అంటే రేపు ఉదయం మళ్ళీ అసెంబ్లీ ప్రారంభమయ్యే సందర్భంలో అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందేలా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్, లేకపోతే తులం బంగారం కూడా గ్యారంటీలు మాట్లాడుకొచ్చారు కాబట్టి దాన్ని కూడా యాడ్ ఆన్ చేసి దాన్ని చట్టబద్ధత కల్పించి దాన్ని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే ఇందాక అడిగిన క్వశ్చన్కి మళ్ళీ కంటిన్యూటీ అనుకోవచ్చేది కూడా బీఆర్ఎస్ ఇప్పుడు దీనికోసం ఒక వేచి చూస్తుంది అనుకోవచ్చా? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మెజారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీకి చట్టసభల్లో, ఇటు అసెంబ్లీలో కానీ ఇటు శాసన మండలిలో కానీ దాంట్లో. కానీ ఇది గోపాల్ గారు హైకోర్టులో దీన్ని క్వశ్చన్ చేయడము, హైకోర్టు స్టే విధించడం అనేటువంటిది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మారినటువంటి పరిస్థితి. 4 వారాలైనా కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ హైకోర్టు దృష్టికైనా తీసుకుపోతున్నారు. కాబట్టి ఈ స్టే విధించిన తర్వాత తదుపరి విచారణ ఒక 4 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల లోపల అంటే ఎగ్జాక్ట్లీ నెల రోజులు అనుకుందాం. నెల రోజుల లోపల ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది, తెలంగాణ హైకోర్టుకి ఎలాంటి వివరణ ఉంటుంది, ఇది ఒక రకంగా పెద్ద తలకాయ నొప్పి ప్రభుత్వాలకి. అది ఈ రోజు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఏ ప్రభుత్వాలకైనా కూడా చట్టబద్ధత లేదు అనేటువంటి అంశాన్ని క్వశ్చన్ చేయడం, ఇది కూడా పబ్లిక్ మనీ, పబ్లిక్ ట్యాక్స్ ద్వారా పే చేసినటువంటి డబ్బులు ప్రభుత్వాలు పే చేస్తా ఉన్నాయి కొంతమందికి. అది ఎంతవరకు కరెక్ట్, చట్టబద్ధత చేయాలి, ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దు, ఏదో జీవో రిలీజ్ చేసామా, ఇస్తున్నామా, పథకాలు కంటిన్యూ చేస్తున్నామా అనేది కాకుండా పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి ఒక డిమాండ్ ని అడ్వకేట్ చేస్తా ఉన్నారు. కాబట్టి క్వశ్చన్ రైజ్ అవుతుంది 100%. మెజారిటీ వాళ్ళంతా కూడా పథకాలు ప్రభుత్వం నుంచి ఏం పెద్దగా ఆశించరు. మెజారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 100 మంది ఉంటే అందులో 30 నుంచి 40% మంది మాత్రం పథకాలు వివిధ పథకాలకు వాళ్ళు అర్హులు ఉంటారు. మిగతా 60% మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో ప్రభుత్వం చూడాలి. ఇది బిగ్గెస్ట్ స్పీడ్ బ్రేకర్ ప్రభుత్వానికి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బిగ్గెస్ట్ షాక్ కూడా ఇది. ఈ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మొదటిసారి ఇట్లాంటి చర్చ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వింటున్నటువంటి ఒక ఈ మొదటి ఇట్లాంటి డౌట్ఫుల్ ఒక క్వశ్చన్, చట్టబద్ధత లేదు అనేటువంటిది. పథకాల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు స్టే ఇవ్వడం అనేటువంటి, అది కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పథకం గత 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి అట్లాంటి వాటికి బ్రేక్ వేయడం అనేటువంటిది కాస్త చర్చనీయాంశమే. ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందో చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఇక్కడ ఒక మాట మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి ఈ రెండింటికి బ్రేక్ పడింది. తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదు అంటూ న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం జీవోల ద్వారా ఈ పథకాలు అమలవుతాయి అనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న సందర్భం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. గడువు దాటిన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పథకాలపై స్టే విధించింది హైకోర్టు. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. 2014లో కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్. ఈ పథకం కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతుంది ప్రభుత్వం. ₹1,00,000తో తులం బంగారం ఇస్తామని చెప్పి, అంటే ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీసే అవకాశం ఉంది.
ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.